మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు వినూత్న సంస్కరణల ద్వారా విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారని వ్యాఖ్య. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ ప్రజల నుంచి వినతుల స్వీకరణ, బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ. వాంబే కాలనీ చేరువనే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు జిల్లాను పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా వెల్లడి. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయాలి. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని జగన్ కి తెలియదన్న బీజేపీ నేతలు. ఈ విధానంలో 80% కేంద్రం నిధులు వస్తాయని, పేద విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగదని భరోసా.